జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి ఒక తీర్మానం పాస్ చేసింది. ఆ టెర్రర్ అటాక్ని ఖండిస్తూ ఒక తీర్మానం పాస్ చేసింది. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఆ తీర్మానం సపోర్ట్ చేస్తూ, అంటే టెర్రర్ అటాక్ని కండెమ్ చేస్తూ పాస్ చేసిన సభ్యుల్లో ఒక సభ్యురాలుగా ఉందన్నమాట. ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో 15 మంది సభ్యులు ఉంటారు. 5 శాశ్వత సభ్యులు, 10 మంది అశాశ్వత సభ్యులు అనమాట. 5 శాశ్వత సభ్యులు మనకు తెలుసు, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. వాళ్ళతో పాటు అశాశ్వత సభ్యత్వం, నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అనేది 2 సంవత్సరాల మెంబర్షిప్ అనమాట. అది దానిలో అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గుయానా, పాకిస్తాన్, పనామా, సౌత్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా, సొమాలియా ఈ దేశాలన్నీ ఉన్నాయి. సో మొత్తం 15 మంది సభ్య దేశాలు స్ట్రాంగ్ టర్మ్స్లో, చాలా స్ట్రాంగ్ వర్డ్స్లో ఈ టెర్రర్ అటాక్ని ఖండించాయన్నమాట. ఈ 15 మంది సభ్య దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్. ఈ టెర్రర్ అటాక్ అనేది క్రిమినల్ అండ్ అన్జస్టిఫైబుల్ అని చెప్తూ గ్లోబల్ పీస్కి టెర్రరిజం అనేది విఘాతం కలిగిస్తుంది. ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని పర్పెట్రేట్ చేశారో, దీనికి ఫైనాన్స్ చేశారో, స్పాన్సర్ చేశారో వాళ్ళు అకౌంటబుల్. ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాల కింద వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి, వాళ్ళు ఆ చట్టాల కింద పనిష్ చేయాలని చెప్పి ఈ తీర్మానం చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి 15 మంది ఒకే దాటి మీదకి వచ్చి ఒక తీర్మానాన్ని సపోర్ట్ చేస్తూ పాస్ చేయడం చాలా అరుదుగా జరుగుద్ది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో. అలాంటి సంఘటనే జరిగిందనమాట. దీంతో ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ కూడా దీన్ని ఖండించింది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాయి. అంటే పాకిస్తాన్ టెర్రరిజంని టాసిట్గా స్పాన్సర్ చేస్తూనే ఓపెన్గా మాత్రం ఐక్యరాజ్య సమితిలో నాకేం తెలియదు అన్నట్టు యాక్షన్ చేస్తుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే కనుక భారతదేశం 1960 ఇండస్ వాటర్ ట్రీటీని అబెయిన్స్లో పెట్టింది. సో దానికి రిటాలియేటరీగా పాకిస్తాన్ 1972 షిమ్లా అగ్రిమెంట్ను సస్పెండ్ చేసేసింది అనమాట. దాంతోపాటు పాకిస్తాన్ క్రాస్ బార్డర్ ట్రేడ్ మేము అలో చేయమని కూడా చెప్పేసింది అనమాట. మనకు తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం మసూద్ అజర్ ఈయన్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించమని ఇండియా ఐక్యరాజ్య సమితిని కోరితే చాలా సంవత్సరాలు పట్టింది ఆయన గుర్తించడానికి. చాలా సందర్భాల్లో చైనా మసూద్ అజర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించే తీర్మానాన్ని ఆపేసిందనమాట పాకిస్తాన్కి సపోర్ట్గా. ఇండియా 1997లోనే CCIT కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అనేది సమగ్రంగా టెర్రరిజం గురించి డీల్ చేసే ఒక కన్వెన్షన్ అనమాట. అది ఇంతవరకు ఐక్యరాజ్య సమితి అడాప్ట్ చేసుకోలేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అసలు టెర్రరిస్ట్ అంటే ఎవరు, టెర్రరిస్ట్ డెఫినేషన్ మీదే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఒక దేశానికి తీవ్రవాది, ఇంకో దేశానికి ఫ్రీడమ్ ఫైటర్ కదా అని చెప్పి ఒక మాట అనమాట. ఇప్పుడు ఎవరైతే పహల్గామ్లో టెర్రర్ అటాక్ చేశారో పాకిస్తాన్లో కొంతమంది అధికారులు వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని పిలుస్తున్నారనమాట. అంటే టెర్రరిస్టులు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అయిపోయారు. కాబట్టి అసలు టెర్రరిస్ట్ అంటే ఎవరు అనే డెసిషన్ మీదే ఇంతవరకు అంతర్జాతీయంగా ఒక స్టేట్మెంట్, ఒక డెఫినేషన్ అంటూ లేదు. అసలు టెర్రరిజం ఇంకా కంటిన్యూ అవడానికి ప్రపంచంలో, అంటే అమెరికా నుంచి, యూరోప్ నుంచి ప్రపంచంలో అనేక దేశాలు టెర్రరిజం బారిన పడుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంకి వ్యతిరేకంగా ఎందుకు యుద్ధం ప్రకటించలేదంటే అసలు టెర్రరిజం అనే డెఫినేషన్ ఏంటి, టెర్రరిస్ట్ అంటే ఎవరు, టెర్రరిస్ట్ అనే డెఫినేషన్కే ఒక యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్ లేదనమాట. అంటే ఒక ఏకాభిప్రాయం లేదనమాట. పాకిస్తాన్ యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ మీద జరిగిన టెర్రర్ అటాక్ని ఖండించినా కానీ టాసిట్గా, లేటెంట్గా మనం గమనిస్తే కనుక పాకిస్తాన్ టెర్రరిజంని స్పాన్సర్ చేస్తూనే ఉంది. ఉదాహరణకి ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు, అబోతాబాద్లో. అదేవిధంగా చైనాకు చెందిన ఉయిగూర్ టెర్రరిస్టులు కొంతమంది అక్కడే ఉంటారంట. అదేవిధంగా ఇరాన్ మీద దాడి చేసిన బలోచి మిలిటెంట్స్ కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారని చెప్పి ఇరాన్ అప్పట్లో క్లెయిమ్ చేసి వీళ్ళ మీద అటాక్ కూడా చేసిందనమాట. ఇలా పాకిస్తాన్ అనేది ప్రపంచంలో ఎపీ సెంటర్ ఆఫ్ టెర్రరిజంగా మారుతుందని చెప్పి చాలామంది అంటున్నారనమాట. పాకిస్తాన్ ఈ విధంగా టాసిట్గా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూనే ఉంది.